హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఫ్రైడ్ ఆలు బంగాళదుంప కూర అండి. అది ఎలానో చూసేద్దాం రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి ముందుగా ఒక ప్యాన్లో కానీ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. దాని తర్వాత కొంచెం ఒక 2 ఇంచులు ముక్క కొబ్బరి తీసుకోండి. అది పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని చక్కగా వేయించేసేయండి. నూనె కూడా వేయక్కర్లేదు, ఒట్టిగా డ్రై రోస్ట్ చేసుకోండి అంతేను. చేసుకొని అది చక్కగా పచ్చివాసన పోయిన తర్వాత దాని తర్వాత ఒక జీలకర్ర, కొంచెం వాము వేస్తున్నానండి. ఎందుకంటే బంగాళదుంప కదండి, కొంచెం పెద్దవాళ్ళు అయితే వాము వేసుకోవాలి కదా, అందుకని వేసాను. ఈ కూర చక్కగా పెద్దవాళ్ళు కూడా చక్కగా తినేయచ్చండి. జీలకర్ర, వాము, చెక్క, కొంచెం లవంగాలు, కొంచెం ఇలాచి, ఇంకా అంతేను. అవి కూడా కొన్ని వేస్తున్నాను, ఎక్కువ మసాలా కూడా ఏమి ఉండదు దీనికి. అన్నీ కూడా హెల్దీ మసాలాలు, అవి కూడా ధనియాలు, జీలకర్ర కదండి ఉంది. దాని తర్వాత కొంచెం గసగసాలు వేసేసి వేయించేసేయండి. చక్కగా 1/2 టీ స్పూన్ గసాలు వేసాను అంతేను. 2 ఇలాచీలు, 2 లవంగాలు, 1 ఇంచు చెక్క అండి అంతేను. అంత ఎక్కువ మసాలాలు కూడా ఏమి లేవు, ఘాటు కూడా ఉండదు. ఎంతో టేస్టీగా ఉంటుంది కూర. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టేయండి. చక్కగా వాటిని పొడి చేసి పెట్టుకోండి. వాటిని అన్నిటినీ ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకొని బంగాళదుంపలు కోసి పెట్టుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసేయండి. ఎందుకంటే పిల్లలు ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు కదండి, బంగాళదుంప వేపుడు మరీ ఇష్టపడతారు కదా. అందుకని ముందుగా మనం ఆ నూనెలో వేసేసి వేయించేసుకుందాం. దాన్ని వేయించేసుకున్నప్పుడు అదొక మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా. చక్కగా వేయించేసుకొని, అది ఎంతోసేపు పట్టదండి, ఒక 2-3 నిమిషాల్లో అది కూడా వేగిపోతుంది కదా. హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసేయండి, త్వరగా వేగిపోతాయి. ఉప్పు వేయకండి, ఉప్పు వేస్తే ఏంటంటే కింద అతుక్కుంటుంది. అది ఉప్పు వేయకుండా వేయించేస్తే హై ఫ్లేమ్లో పెట్టేసి అది అతుక్కోకుండా చక్కగా వేగిపోతాయి త్వరగా. అదిగోండి, అప్పుడు అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఆ గ్రేవీ అంతా చేసిన తర్వాత అప్పుడు మనం కలుపుదాం అనమాట దీన్ని. అప్పుడు అవి మరీ మెత్తపడకుండా ఉంటాయి. అప్పుడు చక్కగా క్రిస్పీగా కూడా తగలాలి కదా, బంగాళదుంపల కూరలో బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ నూనెలోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి. జీలకర్ర చూసారా ఎంత వేస్తున్నాము, అందుకని మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంగు చూసారా ఎంత వేసానో నేను, హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసేయండి. ఇంగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇదేంటంటే ఇంగు వేస్తున్నాము బంగాళదుంప కాబట్టి కొంచెం బాగుంటుంది, అరగటానికి కూడా ప్రాబ్లం ఉండదు. ఒక ఉల్లిపాయలు చూసారా, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అవి సన్నగా తరుక్కొని వేసేసేయండి. అవి కూడా చక్కగా వేయించేసేయండి. బ్రౌన్గా అయిపోయేదాకా వేయించాలి, పచ్చిగా ఉండకూడదు. అందులో అది ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, అలా ఉండకూడదు. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించేసేయండి. చూసారా నూనె అంతా పీల్చేసినాయి కదా, నూనె సపరేట్ అయిన దాకా వేయించేసుకోవాలి. చక్కగా తిప్పుతూ వేయించండి. ఇది కొంచెం టైం టేకింగ్ అంతే ఈ కూరలో, ఇంకా మిగతాది ఏమీ లేదు. ఉల్లిపాయలు వేగాలి అంతేను. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసేయండి. ఉప్పు కూడా వేస్తే మనకు త్వరగా ఇప్పుడు కొంచెం వేగుతాయి. వేసేసుకొని చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు చక్కగా వేగిపోతాయండి. ఈ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీలోకి తిన్నా, అన్నంలోకి తిన్నా, తాలింపు అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి. అది ఏం వేసి తాలింపు చేసుకున్నా కానీ, అది కరివేపాకు అన్నమైనా కానీ, పుదీనా అన్నమైనా కానీ, కొత్తిమీర అన్నమైనా కానీ చాలా బాగుంటుంది అది ఈ కర్రీలోకి. అదిగోండి చూసారా వేగిపోతున్నాయి. ఇంకా చక్కగా అదిగోండి మెల్లిగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా, అలానే చక్కగా వేయించేసుకోండి. అలా తర్వాత కరివేపాకు అండి నేను చిన్నగా తరుముకొనే వేస్తాను, ఎందుకంటే తరిగి వేస్తేను అది మనం తీసేయకుండా ఉంటాం కదా, చక్కగా వాటితో పాటు అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు. అలానే ఉల్లిబొందు ఉంటే ఒక 2 తీసుకొని వాటిని కూడా చక్కగా సన్నగా చేసుకొని కోసేసుకొని వేసేసుకోండి. ఎందుకంటే ఆ టేస్ట్ వేరండి, ఉల్లిపాయల టేస్ట్ వేరు, ఉల్లిబొందు టేస్ట్ వేరు కదా, బాగుంటుంది. పులుసు కూరల్లో కూడా వేస్తూ ఉంటాం కదా, అది చాలా బాగుంటుంది ఆ టేస్ట్. అంతే. కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అవి కూడా సగానికి చీల్చుకొని వేసేసుకొని చక్కగా వేయించేసుకోండి. ఇదిగోండి చక్కగా వేగిపోతాయి మెల్లిగా. ఇదొకటి టైం టేకింగ్ అండి. మూత పెట్టకండి, మూత పెడితే ఇంకా అది బాగా అవ్వదు. అదిగోండి మెల్లిగా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిన దాకా కొంచెం టైం టేకింగ్. చూసారా ఎన్ని ఉల్లిపాయలు అయినాయో, ఇప్పుడు వేగేసరికి చూసారా ఎంత తక్కువ అయిపోయినాయి, అవన్నీ చక్కగా బ్రౌన్గా వేగిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేయండి. పచ్చిమిరపకాయలు ఎందుకంటే మరీ మెత్తగా అయితే బాగోవండి. వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసుకొని, మనము రెగ్యులర్గా వాడే ఐటమ్సేనండి ఇవన్నీ. ఉల్లిపాయలు ఏదైనా సరే, బంగాళదుంపలు మనం ఎప్పుడుగా చేసుకునే వాళ్ళం కదా, కానీ ఒకటి ముందు ఒకటి వెనకాల వేసుకుంటూ మారుస్తూ ఉంటుంటే కొంచెం కొత్త వెరైటీ ఉంటుంది కదా పిల్లలకి కూడా. ఇందులో ఏం లేదు డిఫరెన్స్. నేను
జస్ట్ ఆ బంగాళదుంపని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట, అంతే. దాన్ని గ్రేవీ చేసుకుని ఆ గ్రేవీలో తర్వాత అవి వేస్తాను అనమాట. అలానే అందులోనే ఉప్పు, ధనియాల పొడి నేను నా లింకులు కూడా పెడతానండి, అక్కడ ధనియాల పొడి ఉంది. ఎలా ఉన్నా జీలకర్ర, ధనియాలు, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. అవి అన్ని కూరల్లో వేస్తున్నాను. కారము అది వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది చూసారా. ప్రతి దానికి వేసినప్పుడు అండి తిప్పుతూ మనము కలుపుతూ ఆయిల్ సపరేట్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. కూరలు మనం హడావుడిగా చేసేది కాదండి. హడావుడిగా చేస్తే ఆ కూరలు వేరు, మనం రెగ్యులర్గా చేసుకునేవి. ఇది మటుకు ఎప్పుడన్నా స్పెషల్ అనమాట. కొంచెమే ఒక 1/2 టీ స్పూన్ వేసాను చూసారా అల్లం వెల్లుల్లి. అది ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా స్కిప్ చేసేయచ్చు. చక్కగా వేగిపోతుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి. అదిగోండి అంత కలిపి థిక్ గ్రేవీ అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకోండి. ఇప్పుడు ఆ బంగాళదుంపలు చక్కగా తిప్పుతూ ఉంటుంటే చక్కగా ఆ మసాలా అంతా ఆ దుంపలకి పట్టేస్తుంది గట్టిగా. మనకి ఇలానే తినేసేయచ్చు చూడండి. ఎవరికన్నా దగ్గరికి కూర బాగా గ్రేవీగా ఇష్టం లేని వాళ్ళు దీన్ని ఇలానే చేసుకొని తినేయచ్చు. చక్కగా కలిపేసుకుంటే అది దగ్గరికి ప్రతి బంగాళదుంప ముక్కకి చక్కగా ఆ మసాలా పట్టేసి ఉంటుంది. ఇలానే మనం చపాతీలోకి తినేయచ్చు, లేదా ఒట్టిదైనా తినేయచ్చు అండి. దాన్ని అంత టేస్టీగా ఉంటుంది ఇది. చూసారా అలా కలిపేసుకోండి. చూసారా చూడటానికి ఎంత అందంగా ఉందో. ఆ గ్రేవీ అంతా దుంపలకి పట్టేసి ఎంత బాగుందో. దీని చక్కగా చపాతీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, మామూలు ఒట్టి వైట్ రైస్లో కూడా బాగుంటుంది. చక్కగా రసం పెట్టుకున్నామంటే దీనికి కాంబినేషన్ చక్కగా ఇలా తినేయచ్చు. లేదు ఇలా కాదు మాకు గ్రేవీగా కావాలి అనేసానంటే చూసేయండి. మళ్ళీ దానికి కొంచెం నీళ్లు పోసుకోండి. ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. నీళ్ళు పోసేసి చక్కగా అదిగోండి ఆ మసాలా ఇప్పుడు అంతా విడిపోయి చక్కగా గ్రేవీ అయిపోతుంది. అంతేనండి. మనం వంట చాలా కష్టం అనుకుంటారు కదండి చాలామంది. చాలా ఈజీ, మనకు చిన్న టెక్నిక్స్ అంతేను. అదిగోండి నీళ్ళు పోసేసి చక్కగా అది గ్రేవీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేయండి, ఎందుకంటే ఆ నీళ్ళన్నీ కొంచెం ఇంకాలి కదా, ఆ నీళ్ళల్లోకి చక్కగా ఆ గ్రేవీ అంతా రావాలి కదా, అందుకని. ఇప్పుడు అదిగోండి ఆ పొడి అంతా పౌడర్ చేసి పెట్టుకోండి. మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో మసాలా అది పౌడర్ చేసి పెట్టుకోండి. చూసారా చక్కగా నీళ్ళు కూడా కొంచెం చక్కగా ఆయిల్ సపరేట్ అయింది, కొంచెం ఆ నీళ్ళు కూడా గ్రేవీగా తయారైంది. ఇప్పుడు చూసారా చక్కగా గ్రేవీ వచ్చింది. అంతేనండి. దీనిలో మళ్ళీ టొమాటోస్ వేయకండి. ఆ టొమాటోస్ వేసారంటే అది వేరే టేస్ట్ అయిపోతుంది. అది లేకుండా చేస్తున్నాను అనమాట ఇది. చూసారా నూనె చక్కగా కొంచెం సపరేట్ అయింది. ఇప్పుడు పెరుగు వేసుకోండి. గట్టి పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. అలా పెరుగు వేసుకున్నా పర్లేదు, దాన్ని చక్కగా మిక్సీకి కొట్టి సాఫ్ట్గా చేసుకున్నా కానీ పర్లేదు. గ్రేవీ కదండి అది కలిసిపోతుంది. మనం మసాలా వేస్తాం కదా అందులో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ పెరుగు కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయిన దాకా ఉంచేసేయండి పొయ్యి మీద కొంచెం సేపు, ఒక 2 నిమిషాలు ఉడికించేయండి. అది ఆ పెరుగు కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించేసేయాలన్నమాట. ఆయిల్ సపరేట్ అవ్వాలి. మళ్ళీ ప్రతి దానికండి మనం ఏదైతే వేస్తూ ఉన్నామో ఉప్పు కానీ నీళ్లు కానీ పోసినప్పుడు ఆయిల్ సపరేట్ అయిన దాకా ఉడికించాలి. మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. చూసారా చక్కగా ఉడికిపోతుంది కదా. అప్పుడు దాని తర్వాత మనం ఏదైతే పొడి మసాలా ఉందో అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే చూసారా చక్కగా పెరుగు బాగా ఇంకిపోయింది కదా. ఇంకా పెరుగు స్మెల్ కూడా రాదు, చక్కగా గ్రేవీలో కలిసిపోతుంది. ఉడికిపోయింది కదండి, 80% ఉడికిపోయింది. మెత్తగా అవ్వాలి కదా, గ్రేవీలో ఉండాలి, మెత్తగా ఉండాలి. ఫ్రై కంటే పర్లేదు కానీ బాగుంటుంది గట్టిగా. ఇదైతే మనం గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి బంగాళదుంప చాలా మెత్తగా అవుతానే బాగుంటుంది మనకి. అది కొంచెం చూసారా ఇంకిపోయింది, గ్రేవీ అంతా ఇంకిపోయి దగ్గరికి గ్రేవీ అయింది కదా. ఇందాక చూసారా డ్రైగా ఉండింది, ఇప్పుడేమో కొంచెం వెట్గా ఉంది కదా, ముద్దగా ఉంది. చూసారా ఇప్పుడు ఆ పొడి మనం అన్నీ వేసుకున్నాం కదా, కొబ్బరితో పాటు గసాలతో పాటు చెక్క లవంగాల పొడి అదనమాట. ఆ పొడి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది కదా. ఎంతో టేస్టీగా ఉంటుందండి కూర. మీరు కూడా ట్రై చేసుకొని చక్కగా తినేసి అది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇది బంగాళదుంప ఫ్రై కర్రీ అనమాట. ఇది కొత్తిమీర వేసేసుకోవడమే. ఇంకా అంతేనండి. థిక్ గ్రేవీ అనమాట. ఇది కొంచెం నీళ్ళగా లేకుండా థిక్ గ్రేవీ. నాకు ఎందుకోనండి నీళ్ళగా ఉంటే గ్రేవీ నాకు నచ్చదు. కలుపుకోవడానికి కావాలి కదా అనుకుంటారు కానీ చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. కలుపుకోవడానికి కూడా కలుపుకోవచ్చు, మనం ఉంటుంది, కలుపుకోవడానికి కూడా సరిపోద్దా గ్రేవీనే ఉంది. అది నేను చక్కగా ముద్దగా వచ్చింది కదా, ముద్ద గ్రేవీ వచ్చింది కదా.
ఇంకంతేనండి, చక్కగా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ బంగాళదుంప కూర అనమాట ఇది. చక్కగా గార్నిష్ చేసేసుకోండి, చక్కగా వడ్డించేసుకొని డిష్ అవుట్ చేసుకొని చక్కగా చపాతీతో కానీ వైట్ రైస్లో కానీ ఏ రైస్లో అయినా సరే వైట్ రైస్లో వేసుకొని తినేసేయండి. ఒట్టి తిని కూడా చూడండి మీరు, అసలు ఎంత గ్రేవీ ఎంత టేస్టీగా ఉందో అసలు బంగాళదుంప. ఈ వీడియోని చూసి చేసేసుకొని చక్కగా షేర్ చేసి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి